ఈ వీడియోలో సింపుల్గా ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా క్లాత్ని 2 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక లైన్ డ్రా చేసుకోవాలి కుట్లలోకి వెళ్ళిపోవడం కోసం. బ్లౌజ్ పొడవు తీసుకోవడం కోసం బ్లౌజ్ని భుజం మిడిల్కి పట్టేసుకొని కింద టక్స్ పార్ట్ వరకు పట్టేసుకొని ఈ విధంగా క్లాత్ మీద పెట్టేసుకొని బ్లౌజ్ లెంత్ తీసుకోవాలి. దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కుట్లలోకి వెళ్ళిపోవడం కోసమని. తర్వాత నడుము లూజ్ కోసం బ్లౌజ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టేసుకొని క్లాత్ మీద పెట్టేసుకొని నడుము లూజ్ అనేది చూసుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చేసుకోండి. తర్వాత పైన భుజం దగ్గర కూడా భుజంని వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి కుట్లలోకి వెళ్ళిపోవడం కోసం. మెడ సైడ్ అలాగే హ్యాండ్ సైడ్. తర్వాత మనకి ఆర్మ్ హోల్ లూజ్కి వెళ్ళి కూడా సేమ్ అలాగే బ్లౌజ్ని పెట్టేసుకొని ఆర్మ్ హోల్ లూజ్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని ఎక్స్ట్రా మనకి ఎంతైతే ఖర్చు కావాలో అంత ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇలా డ్రా చేసుకున్న లైన్ పైన నుండి ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. భుజం పైన హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి కింది వైపు ఇంకొక లైన్ డ్రా చేసుకొని ఎల్ షేప్ డ్రా చేసుకోవాలి. దీంట్లో రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ నెక్ డెప్త్ని కొలిచేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఎక్స్ట్రా ఇంకొక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని భుజం సైడ్ లైన్ని కిందికి డ్రా చేసుకొని దీన్ని అడ్డంగా డ్రా చేసుకొని ఎల్ షేప్ ఇచ్చేసుకోవాలి. తర్వాత దీంట్లో మీకు ఏ షేప్ కావాలంటే నెక్ ఆ షేప్ని మీరు డ్రా చేసేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ని డ్రా చేశాను. తర్వాత ఇది ఎలాగైతే మనము షేప్ ఇచ్చుకున్నామో ఆ షేప్ ప్రకారంగా కట్ చేసుకోవాలి. టక్స్ల కోసం భుజం పైన వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని కిందికి ఒక మార్క్ ఇచ్చుకోవాలి స్ట్రైట్గా. తర్వాత 3 ఇంచెస్ పొడవుకు ఒక మార్క్ ఇచ్చుకోవాలి. కింద అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచ్ తోటి మార్క్ చేసుకొని క్రాస్గా ట్రయాంగిల్ షేప్ ఇచ్చేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ కటింగ్ కోసం క్లాత్ని 4 ఫోల్డింగ్స్ కింద ఫోల్డ్ చేసుకొని కింది సైడ్ భాగంలో మనము హెమ్మింగ్ కోసం 1.5 ఇంచ్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత హ్యాండ్ పొడవు తీసుకొని లాస్ట్ సైడ్ ఆర్మ్ హోల్ లూజ్ సైడ్ కూడా పొడవు కొలిచేసుకొని అటు ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి ఇటు ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. దీన్ని కలుపుకుంటూ క్రాస్గా ఒక లైన్ ఇచ్చేసుకోవాలి. మీ దగ్గర ఈ స్కేల్ ఉంటే స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోండి. లేదంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి ఒక మార్క్ చేసుకొని దాన్ని క్రాస్గా కట్ చేసుకోవాలి హ్యాండ్ అనేది. తర్వాత ఫ్రంట్ భాగం కట్ చేసుకోవడం కోసం క్లాత్ని ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ కింది సైడ్ 3 ఇంచెస్ వరకు పైకి ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ని పెట్టేసుకోవాలి. క్లాత్ మీద పెట్టేసుకొని భుజంని డ్రా చేసుకోవాలి. భుజంకి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక వైపు భాగం కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ పార్ట్ షేప్ని దీనికి ఇచ్చేసి ఇలా డ్రా చేసుకున్న హుక్ సైడ్ పట్టీకి వెళ్ళి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కుట్లల్లోకి వెళ్ళిపోవడం కోసం. అలాగే కింది వైపు ఉంది కదా, కింది వైపు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని దాన్ని క్రాస్గా పైకి అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత చంక వైపు భాగం నుంచి హుక్స్ పట్టి స్టార్టింగ్ మెడ ఉంటుంది కదా దాని వరకు పట్టేసుకొని కొలుచుకోవాలి మనకి బ్లౌజ్ విడ్త్ అనేది. తర్వాత బ్లౌజ్ పొడవు ఆది బ్లౌజ్ని అదే పైకి భుజం దగ్గర నుంచి పట్టేసుకొని కింది వరకు టక్స్ భాగం వరకు పట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కుట్లల్లోకి వెళ్ళిపోవడం కోసం. తర్వాత నెక్ డ్రా చేసుకోవడం కోసం ఏ సైజ్ వరకైనా 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. లేదంటే పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 6.5 7 ఇంచెస్ వరకు
తీసుకుంటే సరిపోతుంది. అలా ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని స్ట్రైట్ అవతల సైడ్కి స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత అక్కడి నుంచి మనము హుక్స్ పట్టీ సైడ్ పట్టేసుకొని బ్లౌజ్ ఆదితోటికి షేప్ పట్టీకి పై భాగం వరకు ఎంతవరకు ఉందో అంతా మార్క్ చేసుకొని దానికన్నా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ సెకండ్ డాట్ వస్తుంది, అలాగే పైన కుట్లలో కొంచెం, అలాగే కాజా పట్టీకి వెళ్ళి కొంచెం పోతుంది కాబట్టి. తర్వాత అక్కడ మార్క్ చేసుకున్న లైన్ నుంచి మెయిన్ డాట్ లైన్ని కలుపుకుంటూ లాస్ట్ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత ముందుగా ఎల్ షేప్ ఇచ్చుకున్నాం కదా నెక్ కోసం, అక్కడ మనకి ఏ నెక్ కావాలంటే ఆ నెక్ని డ్రా చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగం ముందు సైడ్ క్రాస్ తీసుకోవడానికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం భుజంని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా కింది సైడ్ ఒక మార్క్ ఇచ్చేసుకోవాలి. ఇలా స్కేల్ ఉంటే స్కేల్ యూస్ చేసుకోండి, లేదంటే గిన మెయిన్ డాట్ కోసం టేప్ కొలతతోటి 3 ఇంచెస్ పొడవు, అలాగే కింద డాట్ ఇచ్చుకున్నాం కదా దాని సైడ్ నుంచి అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ పొడవు తీసుకోవాలి. తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో అక్కడ పెట్టుకున్న డాట్ని కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు సెకండ్ డాట్ కోసం డ్రా చేసి పెట్టుకున్నాం కదా ఉక్సులు పట్టి సైడ్ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్క్ ఇచ్చేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలి. దీని లెంత్ కోసం 3.5 ఇంచెస్ పొడవు పెట్టేసుకుంటే సరిపోతుంది. దాన్ని క్రాస్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ డాట్ కోసం మెయిన్ డాట్ ఏదైతే ఉంటుందో దానికి ఎదురుగానే ఒక మార్క్ చేసుకోండి. థర్డ్ డాట్ కోసం 3.5 ఇంచెస్ వరకు క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్నాక అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తోటి ట్రయాంగిల్ షేప్ లాగా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రేజర్ రోలర్ తోటి ఇలా మార్క్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా మార్కింగ్ అనేది ఇచ్చేసుకోవాలి. తర్వాత షేప్ పట్టీ కోసం ఫస్ట్ షేప్ లెంత్ని కొలిచేసుకొని తర్వాత ఉక్సులు పట్టి సైడ్ ఎంత లెంత్ ఉందో చూసుకొని అంతా మార్క్ చేసుకోవాలి. అలాగే మెయిన్ డాట్కి వెళ్ళి కింద ఎంత ఉందో చూసుకొని అక్కడికి ఒక డాట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్ సైడ్ ఖర్చు సైడ్ ఎంతైతే ఉందో లెంత్ చూసుకొని అక్కడికి ఒక డాట్ పెట్టేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.